దోమ కుట్టినా ఏగా ఇదేసినా మా ఆవిడ అలాగే నవ్వుతుంది. మీరు భయపడిపోకండి. ఏం చాకుతో కోసుకోండి. కాకరకాయ లేవమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి కొనుక్కొని తేలేను. అక్కడ చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ప్లీజ్ కొంచెం. రోజుకో కథ ప్రేక్షకులకి మళ్ళీ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఫుడ్ ఛాలెంజ్ అన్నది ప్రిపేర్ చేసామండి. ఈరోజు వీడియోలో ఒక ఫన్నీగా చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అన్నది నేను మా ఆవిడ ఇదివరకు చేశాను, నేను గెలిచాను. అది మీరు చాలామంది చూశారు. చూడకపోతే మళ్ళీ కార్డ్స్లో పెడతాం, చూడండి. ఇక ఈ ఇద్దరు లేడీస్ మన కొత్త ఆర్టిస్ట్ ఈవిడి, కొంచెం చూపించమ్మా ఫేసు. మన రోజుకో కథకి కొత్త ఆర్టిస్టు ఆవిడ. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చేస్తున్నారు కదా, మా సిస్టర్ క్యారెక్టర్ కింద చేస్తుంది ఆవిడ. ఇంకా తెలిసిందే కదా ఈవిడి ఇద్దరు కలిసి బిర్యానీని తింటామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏంటి బిర్యానీ ఛాలెంజ్లో ఏంటంటే చాలామంది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ టైమింగ్ పెడతారు. దాని ప్రకారంగా గాబరాగా తినేయాలంటారు. లేడీస్ కాబట్టి అంత బేగా తినలేరు అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా స్థాయిగా తినాలని ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఒక కొత్త పాయింట్ తీస్తున్నారు. ఏంటంటే బిర్యానీ, ఇప్పుడు ఇది ఫుల్ బిర్యానీ, ఇవన్నీ రెండు చూపించామది అక్కడ. ఈ 2 బిర్యానీలు ఒక బౌల్స్లో వేస్తాం, ఇద్దరికి వేరే వేరేగా ఉంచుతాం. ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకొని పూర్తిగా బిర్యానీ, పూర్తి సలాడ్ అంతా కూడా క్లియర్ చేసిన వాళ్ళు విన్నర్ అవుతారు. అన్నీని క్లోజ్. ఎవరైతే మధ్యలో ఆగిపోతారో వాళ్ళు పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వాళ్ళు పరపర నవలాలనేది ఈరోజు కాన్సెప్ట్లో ఒక ఇది. కాకరకాయ లేవమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి కొనుక్కొని తేలేను. సరే, అది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయ కాన్సెప్ట్ కాబట్టి తినాలి. ఇప్పుడు స్టాక్ ఇస్తాను, కంగారు పడకండి. ఇవన్నీ చాకుతో కోసుకోండి, జాగ్రత్త, చేయిలు తెగుతాయి. ముందు చూపుడు ఎప్పుడైనా ఉండాలి. ఇవన్నీ ఫుల్ బిర్యానీ మీ ముందే చూపిస్తున్నాం. ఫుల్ బిర్యానీ ఇది. లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెండు ఒకటే క్వాంటిటీ. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎలా ఉంది? కారం ఏమైనా ఉందా? బాగానే ఉంది కదా. తినండి మీరు తిన్నాను. మరి ఛాలెంజ్లో నేనుంటే మొత్తం 2 ప్యాకెట్లు ఆగబడేస్తాను నేనైతే. లవంగాలు ఎవరు తింటారు? లవంగాలు యాలకులు ఎవరు తినరు? రోజుకో కథలోని ఇలాంటి వీడియోలు మేము చేయము. ఎప్పుడు కూడా మనకి ఎమోషనల్గా వస్తుంటాయి. కాకపోతే కొంచెం ఒక ఎంటర్టైన్మెంట్ తెలిసిందే కదా, చాలా వరకు ఎంటర్టైన్మెంట్ మనం ఇవ్వలేకపోతున్నాం. సో ఫన్నీగా ఇలాగా చాలా రోజులు అయిన చేసి, ఈ మధ్య ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి చేయలేదు. సో చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు మొదలుపెట్టాం. ఇది మీరు బాగుంది, మీరు చూసి యాక్సెప్ట్ చేసి ఇలాంటి వీడియోస్ ఒక 1 వీక్లీ వన్స్ అయినా చేద్దాం అంటే స్టార్ట్ చేద్దాం. వేరే వేరే పర్సన్స్తో మనం స్టార్ట్ చేద్దాం. దోమ కుట్టినా ఏగా ఇదేసినా మా ఆవిడ అలాగే నవ్వుతుంది. మీరు భయపడిపోకండి, ఆవిడ అలాగే నవ్వుతుంది. దోమ కుట్టినప్పుడు ఏగ నోట్లో వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంటుంది, కంగారు పడకండి. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం రాదు. ఈ బిర్యానీ మా పర్యవేక్షణలో మా స్టెఫ్ లాంటి వాళ్ళు చేశారు, ప్రాబ్లం లేదు. చాలా మంచి బిర్యానీ కాబట్టి ఎటువంటి ఫుడ్ పాయిజన్ కూడా అవ్వు. నీట్గా తినండి, ప్రశాంతంగా తినండి. అది నీకెలా ఉంది? ఇప్పుడు చాలా రోజుల తర్వాత చేస్తున్నావు. చెప్తూ మాట్లాడు, దానికే ఉంది. ఇప్పుడు ఇందులో ఏ ఇబ్బంది? నువ్వు గంట సరా తిన్నా పర్వాలేదు, అది కౌంటింగే వస్తుంది. అది నువ్వు పూర్తిగా తినాలి, అది కావాల్సింది. ఇంద్రజ మొత్తం ప్లేట్ అంతా ఖాళీ అయిపోయిందండి, తనైతే అయిపోయింది ఖాళీ. మరి సరస్వతి సిస్టర్దే కొంచెం అది అలాగా అంతే ఫట్ఫట్లు ఆడించి అలా అదే మొత్తం తినేయాల. ముందు ఎప్పుడైనా సరే చిన్న చిట్కా ఏమిటంటే బిర్యానీ ఫస్ట్ తినేయాల, ఆ తర్వాత లెగ్ పీసులు తినాలి. అప్పుడు బేగా వెళ్తుంది అన్నమాట. అది
నేను ఇక్కడ ఉన్నాను, ప్రశాంతంగా తినండి, ఎవరికి ఏ భయం లేదు. ఏ బొగ్గలో పెట్టుకున్న పర్లేదమ్మా, నోట్లో నేను చూస్తాను, టెస్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. నేను ఎటువంటి ఇవి చాను కదా, నేను దేనికి ఇక్కడ. టేబుల్స్ మీద పడిని ఒక అమ్మ, దయచేసి కొంచెం నీట్గా తినమ్మా, కొంచెం కంగాళి చేసికమ్మా. ఇంద్రజ నీకే చెప్తున్నాను, కంగాళి చేసికండి, సింపుల్గా నీట్గా. ముందు ఎప్పుడు బిర్యానీ తినేస్తే అప్పుడు బేగా అవుతుంది అన్నమాట. మన బ్యాస్టి సిస్టర్ కూడా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సరస్వతి సిస్టర్ ఆవిడది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఉన్నది కొంచెం మ్యాటర్లు ఉంది, కొంచెం భోజనం ఉంది, తినండి. ఏం పర్లేదు, నెమ్మది ప్రశాంతంగా తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనేమన్నాను, బౌల్లో క్లియర్ అవ్వాలి అంతే, కంఫర్టబుల్గా తినండి, నో ప్రాబ్లం. తినడంలో చాలా వరకు మీ ఫర్దర్ వీడియోస్ అన్ని మీరు చూస్తే మామూలుగా ఉండవు. నూడిల్స్ ఛాలెంజ్ కానీ, అలా బిర్యానీ ఛాలెంజ్ కానీ చాలా ఉన్నాయి, ఛాలెంజెస్ చేసాం. ఇక ఫైనల్ రిజల్ట్స్లో ఇంద్రజ ముందున్నారు, ఆవిడ కూడా ముందే ఉంటారు, కాకపోతే కొంచెం టైం పట్టింది. ఇంద్రజ ఆల్మోస్ట్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో పూర్తిగా ఈ బౌల్ తినేసావమ్మా, మొత్తం బౌన్స్ తినేసావా, పూర్తిగా అయిపోయిందా? అయిపోయింది. ఒక ప్యాకెట్ మొత్తం దడదలాడించింది తల్లి, మా తల్లి. మొత్తం మీద తిందాం అనుకున్నాను, మొత్తం ఆగొట్టేసింది. ఇంకా ఆవిడ కొంచెం ఉంది, తినమ్మా. అదండి రోజుకో కథలో ఈరోజు ఈవిడ విన్నారు. మొత్తం మీద అమ్మా అక్కడ చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ప్లీజ్ కొంచెం. అయిపోయిందమ్మా. ఈరోజు రన్నర్గా బాగానే ఇద్దరు తిన్నారు, కాకపోతే విజేతగా మరి ఎవరిని ఒకరు ప్రకటించాలి కదని ఇగో ఈ మహాతల్లిని ప్రకటిస్తున్నాం. మొత్తం ఆగొట్టేసింది. కంగారు పడకండి, నేను వెళ్ళిపోతాను. అయిపోయిందమ్మా. పచ్చిమిరపకాయలు తింటది పక్కన, పక్క వస్తేనే బాగుంటది అమ్మా. నేను తినద్దన్నారు, మరి ప్రేక్షకులు తినమంటున్నారు, ఏం చేయాలి తప్పు. ఓడిపోయిన హిందూ కోసం, నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి చెప్పాలి. నేను తినాలా కొద్దిగా? తిని నీ ఇష్టమే, నువ్వు ఏదో మొత్తం ఆడించేస్తావు. తిని చెప్పి వీడియో గురించి చెప్పమ్మా. చెప్పు, నేను ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. హిందూకో జై. ప్లీజ్ డూ ఫాలో అండ్ షేర్, సబ్స్క్రైబ్. రోజుకో కదా.